श्रीनावधूतमस्तु मा विद्विषाय। ओम शांति शांति शांति। ओम शं नो मित्रसंवरुणः शं नो भवत्पर्यवासं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि स्वात्मतं वदिष्यामि तन्मा भवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఇప్పుడు గురు ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. మన ఈ యొక్క శ్రీ కళావేదిక CEO గారైనటువంటి గట్టమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా ఈ శ్రీ కళావేదిక దీపావళి జరుగుతుంది. అందరూ కూడా దీప నమస్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. దీపం పరబ్రహ్మస్వరూపిణి దీపం పరమాత్మరూపిణి దీపదాతాభ్యో అసతోమా సద్గమయ సమసోమా జ్యోతిర్గమయ కృష్ణోమృతంగమయ। ఓం శాంతి శాంతి శాంతి। ఈ అఖండమైన జ్ఞాన జ్యోతి అశేష జన్మలకు అగ్ని అంధకారాన్ని పారద్రోలి సమస్త మానవాళికి సిద్ధమైన జ్యోతిని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. దీపగాలను ప్రసాదించడంలోనే సాక్షాత్ దీపం పరబ్రహ్మ స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా అన్ని లలితాంబకు గుర్తుగా దీపగాలను మనం ఆరాధన చేస్తున్నారు. పరిపాటిగా సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. అటువంటి జ్యోతి ప్రసాద కార్యక్రమం ఇప్పుడు మన యొక్క ఈ శ్రీ కళావేదిక యొక్క అగ్రగ మహారాజుల యొక్క చేతుల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. చాలా మనందరూ కూడా హర్షాభిషాకాలతో హర్షోద్రేకాలతో ఆనందోత్సాహాలతో మనం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తున్నాం. శ్రీ కళావేదిక ఉద్యమాలి శ్రీ కళావేదిక జిల్లాలే శ్రీ కళావేదిక జిల్లాలే శ్రీ కళావేదిక జిల్లాలే ఉద్యమాలి ఉద్యమాలి శ్రీ కళావేదిక ఉద్యమాలి ఉద్యమాలి కళావేదిక జిల్లాలే మన ప్రతాప్ గారు ఇంకా అనేకమైనటువంటి యొక్క దైవమైన కార్యక్రమాలు జరగాలని సందర్భంగా ఆ దేశ స్వరూప పరమాత్మ వేడుకుంటాం. అలాగే జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీ శ్రీ సంసార మహోదయుడు మన శ్రీ శ్రీ వారికి చిత్రపటానికి మన గద్దమండి ప్రతాప్ గారు పుష్పనివారం చేస్తారు. చేస్తారా? శ్రీ శ్రీ వారి చిత్రపటానికి పూలమాలేస్తే మనం అందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సభా సమావేశం అధ్యక్షులు శ్రీ కళావేదిక 4వ ఆవృత్తములకు స్వాగతం. సభలో ఆశీర్వైన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ ఆవృత్తంలో ఉన్నటువంటి కవుల పేర్లు చదివి వినిపిస్తున్నప్పుడు మీరు వేదికకు వచ్చి మీ కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. నా పేరు తిరగని విజయరత్నం, కాకినాడ జిల్లా శ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శి. నేను తెలుగు ఉపాధ్యాయుడిని. ఇందులో మొదటిగా 4వ ఆవృత్తంలో మొదటి వ్యక్తి శ్రీమతి తిరగటి ప్రసన్న కుమారి గారు. శ్రీమతి తిరగటి ప్రసన్న కుమారి గారు కాకినాడ శ్రీ కళావేదిక మహిళా అధ్యక్షురాలు.
వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దీనికన్నా ముందు మన్నించండి, ఈ సభకి అధ్యక్షులుగా వీరాచార్య గారిని రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. వీరాచార్య గారు ఈ 4వ ఆవృతం అధ్యక్షులుగా, వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత, సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. అనంతపురం రావూరి నాగేశ్వరరావు గారు, అనంతపురం. 4వది నల్లాదేవి, ఇంకా మార్గ మధ్యలో ఉంటుంటారు. డిటి హేమంత్ సైదు పాలకొల్లు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అయ్యా సింగ్, డిటి హేమంత్ సింగ్, పాలకొల్లు. నెక్స్ట్ నా పేరు సి ప్రసన్న కుమార్ అండి, కాంటకోట, పెద్దాపురం జిల్లా. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా కవిత శీర్షిక మేము కిషోరి బాలికలం. అన్నలు, అక్కలు, అమ్మలు, అయ్యలు అందరికీ నమస్కారం అండి. నేనండి మీ కిషోరి బాలికను, మీ ఇంట చలాకీ అమ్మాయిని. మా వయసు 11 నుండి 18 సంవత్సరాలండి. చాలా వేగంగా పెరిగే దశ అండి మాది. ఆటపాటలకు సందడి చేయడం. వీరు గొల్లపురం నుంచి వచ్చారు. వారి కవిత నేను చదివి వినిపించవలసిందిగా సమయాన్ని వర్తిస్తున్నాము. కవిత అయిన తర్వాత మీరు వింటున్నారు కాబట్టి మీ యొక్క కరతాల ద్వారా మీ సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా ఆశిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈనాటి ఈ యొక్క శ్రీ కళావేదిక వారు నిర్వహిస్తున్నటువంటి ద్విశత కవి సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహానద కౌసార్వభౌములందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. వేదికను అలంకరించినటువంటి నా తోటి కవులకు, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వహించినటువంటి మా తెలుగు మాస్టారు కాండ్రకోట ఆయన వారు విజయ్ గోపాల్ గారు, వారికి ప్రత్యేకించి ధన్యవాదాలండి. నేను గొల్లపురం గ్రామం నుండి వచ్చాను. నా పేరు స్వామి నిర్భయానంద, కవి పోసిన సత్యనారాయణార్యులు. నేను లలితా శతకము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాస్తూ ఉన్నాను. అది ఇంకా పూర్తి కాలేదు. 80 పద్యాలు పూర్తయిపోయాయంటే ఇంకా 20 పద్యాలు తరువాయిలో ఉంది. అది 108 పూర్తయిన తర్వాత ప్రింట్ అయిపోయిన తర్వాత తదుపరి 150 మన సమ్మేళన కార్యక్రమంలో మీ అందరికీ కూడా నేను దాన్ని పరిచయం చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఆ కార్యం పూర్తవ్వాలి. ఆ శతకానికి నేను పెట్టిన పేరు నిర్భయ శతకం. దయచేసి నిలబడి మాట్లాడి అమలు చేస్తుంటే ఇక్కడ చెప్పడం కూడా వేస్ట్ కదండి. సభ సైలెన్స్ లో ఉంటే అది సభకు అందం. శుభం. నిర్భయ శతకం అంటే భయము లేని ఆనందాన్ని, నిర్భయానంద శతకం భయము లేని ఆనందాన్ని కలిగించేటటువంటి అమ్మ యొక్క వైభవమే నిర్భయానంద శతకం. లలితా పరమేశ్వరి మీద 108
శార్దూల పద్యములు అంటే 108 పెద్ద పులులను త్వరలో భూమి మీదకి వదలబోతూ ఉన్నాం. 108 పెద్ద పులులను త్వరలో గ్రామం మీదకి ప్రజావాహినిలోనికి వదలబోతూ ఉన్నాం. ఎందుకంటే శార్దూలములు అమ్మవారి వాహనములు. నా ఛందస్సు కూడా శార్దూల ఛందస్సులో 108 పద్యాలు పూర్తి చేసే ప్రయత్నంలో ఉంటే మధ్య నుంచి ఇప్పటివరకు రాసిన పద్యాల్లో నుంచి 3 పద్యాలు మీ ముందు నేను చదవడానికి ప్రయత్నం చేస్తానండి. పద్య కవిగా గతంలో కూడా శీర్ష పద్య కవిగా కూడా నేను మీ అందరికీ పరిచయం అయ్యాను. ఏలూరు వారు నిర్వహించినటువంటి శేషపద్య కవితా పోటీల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. పార్థసారథి గారి ఆధ్వర్యంలో జరిగిందండి ఇది. ఇప్పుడు ఈ యొక్క శార్దూల పద్యాలు మేము ముందుంచుతున్నాం సార్, ఆశీర్వదిస్తారని కోరుతూ సృష్టి పాలన చేయు పావనకరీ, సృష్టి పాలన చేయు పావనకరీ సంహారి రుద్రేశ్వరి, ఇష్టాగోష్ఠిగా నీ పవిత్రము నీ విశుద్ధ పాదంబుల పుష్టి వై మనమున అపార కరుణా పాలేనయా పావంకరీ, మృష్టాన్నామృతపాన గౌరీ గలమవు భూభోని ఓ నిర్భయ, సూర్యమందుయున్న భగవాలీవైన ఓ భామిని, నారాయణ భగిని కుమారి కమల నారాయణి దివ్యవయో, నీ రూపంబును నామనంబును దేదీప్యానురాగాలతో సారూప్యం భగుముక్తి నా కిడువగ సారోగ్యమో నిర్భయ, వేలాదిగా శిరోముఖార వదనీ వయ్యారి వేలాముల సాలంకృతమైన 16 కలల సాధ్వీమణి షోడశి, కళ్యాణి జగతి ప్రసన్న కరుణా కాదంబరి శాంభవి, కాళింజీ కమల కుమార జనని కాచాయిని ఓ నిర్భయ, జై లలితా భవానీకి జై, కవి పొందోలందరికీ జై. చిన్న సూచన మన్నించాలి. ఇక్కడికి మనకి 80 మంది రిజిస్టర్ అయ్యారండి. ఇంకా బయట ఈ కండిషన్లు డాక్టర్ పార్థసారథి గారు చెప్పినటువంటి సూచనలు పాటించవలసిందిగా మనం చేస్తూ ప్రేమపూర్వకంగా కార్యక్రమాలకు వెళ్తాము. ఇంతవరకు చదివినటువంటి శార్దూల పద్యాలు చదివినటువంటి స్వామి నిర్భయానంద గారు మరి వారి యొక్క నిర్భయానంద శతకము నుండి కొన్ని పద్యాలు రుచి చూపించారు. ఆ త్వరలో మీ పుస్తకాన్ని మేము సేకరించబోతున్నందుకు సంతోషిస్తున్నాం గురువు గారు, ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో నల్లాదేవి వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మూడవది రావూరి నాగేశ్వరరావు గారు అనంతపురం, వారు వచ్చి వారి యొక్క కవితా గానాన్ని వినిపించవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క కవి సమ్మేళనానికి నాకు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి నిర్భయానంద స్వాముల వారికి నా కృతజ్ఞతాభివందనాలు. ముఖ్యంగా ఈ జాతీయ కళా వేదిక మీద నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ వారందరికీ కూడా నమస్సుమాంజనులు. ఇక తదుపరి వేదికను పెట్టినటువంటి సరస్వతి పుత్రిక పర్యవేక్షితాన్ని అందరికీ కూడా నా వందనాలు. ఇక సభను
వీక్షించేటువంటి కవులు కవయిత్రులు అందరికీ కూడా సహస్ర కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా పేరు రావూరి నాగేశ్వరరావు, మాది రాయలసీమ అనంతపురం. నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కళావేదిక మీద నా గేయ రచన వినిపిస్తానని నేను కూడా అనుకోలేదు. నేను ఆ కళామ తల్లి యొక్క ఆశీస్సులతో ఇంత దూరం రాగలిగినట్టే. ఇక ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నేను ఇప్పటికీ ఒక 100 పాటలు రచించాను, భక్తి పాటలు. అందులో ముఖ్యంగా శ్రీ 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 మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ఐక్యస్వరూపిణి అయినటువంటి శ్రీదేవి మూకాంబిక మీద అష్టకం అంటే 8 పద్యాలు రచించారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. వారి అష్టకానికి అనుగుణంగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పాట రచించి స్వరపరిచి కొల్లూరు మూకాంబిక అంటే మహాదేవి ఆ శారదాదేవి పీఠంలోనే కచేరీ చేసి అమ్మవారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకొని చాలా చోట్ల ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అందులో నుంచి ఒక మొదటి పాట అంటే 1987 సంవత్సరం ఆదిశంకరాచార్య వారు రచించినటువంటి అష్టకములోని మొదటి శ్లోకానికి అనుగుణంగా ఒక కీర్తన రచించాను. అది మీకు వినిపిస్తాను. విని ఆనందించి ఆశీర్వదిస్తారని ఈ కవితా హృదయ మూర్తులందరికీ, సభా వేదిక మీద ఉన్నటువంటి సంగీత ప్రియులకు, కళా మూర్తులకు, కవులకు, కవి గాయకులకు అందరికీ శిరస్సు వంది నమస్కారం చేస్తున్నాను. ముందుగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి ఒక శ్లోకంతో ప్రారంభిస్తాను. శ్రీచక్రాంకిత బిందు మధ్య నిలయ పీతాంబరాలంకృత చక్రవరాభయం సదరతి బాలేందు మౌళీం శుభా సింహస్యో పరివేష్టితాం తినయనాం మోకాసురఛేదిని శ్రీ కోలాపురవాసిని భగవతి ధ్యాయామి మూకాంబికా భగవతి ధ్యాయామి మూకాంబిక అనేటువంటి శ్లోకానికి అదే రాగంలో కొల్లూరు మూకాంబిక భగవతి కొల్లూరు మూకాంబిక భగవతి కొల్లూరు మూకాంబిక భగవతి కొల్లూరు మూకాంబిక కొల్లూరు మూకాంబిక భక్తుల ప్రోతే శుభదాయిని కోరిన వరమొసగే వరదాయిని మా పాలికాత్యాయిని మా కోలాపురవాసిని అమ్మా కొల్లూరు మూకాంబిక భగవతి కొల్లూరు మూకాంబిక భగవతి కొల్లూరు మూకాంబిక
శ్రీచక్రమున నిలచితివమ్మా కోలాపురమున వెలసితివమ్మా ముల్లోకాలకు అధిపతివమ్మా అమ్మా అమ్మా ముల్లోకాలకు అధిపతివమ్మా ముగురమ్మలకు మూలపుటమ్మా ముగురమ్మలకు మూలపుటమ్మా కొల్లూరు మూకాంబికా భగవతి కొల్లూరు మూకాంబికా భగవతి కొల్లూరు మూకాంబికా నీ పదములు నే పూజింతునోమా మదిలో మరువగ ధ్యానితునోమా నా జీవితము మీ గీతము అమ్మా అమ్మా నా జీవితము మీ గీతము భక్తుని రోవ వేగమే రావ భక్తుల రోవ వేగమే రావ నీ పదములు నే పూజింతునౌమా మదిలో మరువగ ధ్యానించునౌమా నా జీవితము మీ గంగితము నా జీవితము మీ గంగితము భక్తుల రోవ వేగమే రావ భక్తుల రోవ వేగమే రావ కొల్లూరు మూకాంబికా భగవతి కొల్లూరు మూకాంబికా భగవతి కొల్లూరు మూకాంబికా. జయ జగన్మాతే నమః. నా పేరు రావు నాగేశ్వరరావు, రాయలసీమ అనంతపురం నుంచి వచ్చాను. మీరందరూ ఆశీర్వదిస్తారని, ఎందుకంటే ఒక కవి యొక్క అందరి ఇంతమంది కవుల మధ్య నేను ఉన్నాను కనుక మీరు అందరి ఆశీర్వాదం నాకు అందుతుందని భావిస్తూ నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ వారందరికీ సహస వందనాలు తెలుపుకుంటూ చేస్తున్నాను. జై శ్రీరామ్. చక్కని సంగీతంలో కూర్చున్నటువంటి అయ్యా మీ గాత్రం బాగుంది, మీ భావ ప్రకటన బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీ స్వరచన ఓ పల్లవి చరణం పాడి వినిపిస్తే ఇంకా అద్భుతంగా ఉండు. సమయాన్ని నాకు ఒక ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నల్లాదేవి. నా కవితా శీర్షిక ఆడపిల్ల ఆడపిల్ల. ఆడపిల్ల తన జీవితంలో చాలా పాత్రలు పోషిస్తుంది. ఈ 5వ కార్యక్రమం నిర్వర్తించవలసిందిగా కమిటీ వారు నాకు అప్పగించారు కాబట్టి నా బాధ్యత నేను పూర్తి చేస్తాను. స్వామి నిర్భయానంద గొల్లపురంలో దత్తపూరి సోమశేఖర్ శర్మ గారు యానం దయచేసి వేదిక మీదకి రండి. దత్తపూడి సోమశేఖర్ శర్మ గారు యానం. వెంకట్ కోలమూరి వేదిక మీదకి రావాలండి. అంబాజీపేట వేదిక మీదకి రావాలి. దూసి చెప్పల కృష్ణమూర్తి గారు శాస్త్రి గారు, చెప్పల కృష్ణ శాస్త్రి గారు పలాస. ఆర్చి బాబ్జీ గారు వైజాగ్. జిఎల్ఎన్ శాస్త్రి గారు అనకాపల్లి. జిఎస్కే సాయిబాబా గారు అనకాపల్లి. ఎన్ఎస్ఎస్ విఏఆర్ కుమార్ గారు రామచంద్రపురం. వేదిక మీదకి రండి. అలాగే గరికిపాటి మాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రండి. గరికిపాటి మాస్టర్ గారు ఎక్కడుంటే వేదిక మీదకి రాస్తుందిగా కోరుతున్నాం.
అలాగే ఈ కార్యక్రమానికి చూపే వెలుగుల దివిటి నాన్న తన భుజాలపైకి ఎత్తుకొని భవితకు దారులు చూపే వెలుగుల దివిటి నాన్న నా జీవితాన పౌర్ణమి కాంతులు నింపిన అమావాస్య సూర్యుడే నాన్న నా జీవితాన పౌర్ణమి కాంతులు నింపిన అమావాస్య సూర్యుడే నాన్న నా ఆక్సిజన్ కొరకు తను కార్బన్ డైఆక్సైడ్ పీల్చే పచ్చని చెట్టు నాన్న నా ఆక్సిజన్ కొరకు తను కార్బన్ డైఆక్సైడ్ పీల్చే పచ్చని చెట్టు నాన్న నాకు అమృతం పంచుటకు తాను హాలాహలం మింగిన నిజ దైవం నాన్న మానవ మేధస్సు వికృతంగా మారక ముందే ప్రకృతి ప్రసాదించిన మేధస్సును పెంచుకో మీ జీవిత మనుగడను సుఖముగా మలుచుకో. ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చినటువంటి సూక్తులు. వ్యవసాయాన్ని మాటకొస్తే మన జీవనాధారం, మనం తినే ఆహారం అంతా వ్యవసాయం నుంచే రావాలి. ఎక్కడ కలుషితం అయిపోతుందంటే కిరాణా కొట్లో రాళ్ళు కలుపుతున్నారు, కిరాణా కొట్లో మందులు కలుపుతున్నారు అనే దానికన్నా చెరువులో మందు కలిపేస్తే ఊరందరికీ సరిపోతుంది కదా. ఇది సూత్రం. అంటే వ్యవసాయంలోనే మందు కలిపేస్తే పంటలు పండించే దగ్గర కలుషితం అయిపోతే వేరే కలుషితం ఎక్కడి నుంచి మనం ఆపగలిగేది. అటువంటి వ్యవసాయాన్ని కలుషితం లేకుండా సేంద్రియ వ్యవసాయం, ప్రజలకి ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయించండి అనే సూక్తిని మనకి తెలియజేసేటువంటి చక్కని కవితను మనకి అందించారండి. కాలుష్యరహిత వ్యవసాయం అనే శీర్షిక మీద తదుపరి డాక్టర్ చెప్పల కృష్ణమూర్తి గారు, కృష్ణ శాస్త్రి గారు పలాస నుండి వచ్చారండి. వారు అద్భుతమైన కవితా గానంతో మనల్ని ఆనందింపజేస్తారని మా భావిస్తాం. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక పద్యము చిరంజీవే. పద్యము చిరంజీవే. నాన్న మీద మీరు ఇచ్చిన కవిత చాలా సంతోషదాయకంగా ఉందండి. మీరు చెప్పిన ప్రకారంగా నాన్న అనేవాడు మీరు ఆ పరమేశ్వరుడితో పోల్ చేశారు. ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకొని మనకి ఆక్సిజన్ మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ నాన్న పీల్చుకుంటున్నారు అంటే ఆ మాట ఎంత మాధుర్యమైనటువంటి గంభీరమైనటువంటి భావం ఉందో ఒకసారి ఆలోచించండి. తన సుఖాన్ని వదులుకొని బిడ్డల సుఖం కోసం తాను కరిగిపోయే కొవ్వొత్తులా అయిపోతూ ఉంటాడు కాబట్టి నాన్న అన్నారండి. నాన్నలు ఎన్ని నాలు ఉన్నాయండి? 3 నాలు ఉన్నాయి. నా వద్దు నా 3 నాలు అంటే 3 అట్లు ఎందుకు కూడా నాన్న నకారంగా అవుతున్నాడండి. చివరికి వచ్చేసరికి 7 3 తన సుఖంలో నకారం, తన స్వార్థంలో నకారం, తన ఉనికిలో నకారం. తాను నేను అనుకుంటే మనకు ఉనికి లేదు, తాను నకారం అయితేనే మనకు ఉనికి అవుతుంది. ఈ 3 నకారాలు కలిపితేనే నాన్న అయ్యాడనేటువంటి సత్యాన్ని మనకు తెలియపరిచారు. చాలా సంతోషం అండి. ఇకపోతే తర్వాత మన కార్యక్రమంలో డాక్టర్ సి రత్న ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వారి యొక్క కవితా మాధుర్యంతో మనం ఆనందింపజేస్తారు. మరి ఓ జీవి నువ్వు, జీవితం అంటే బతకడం కాదు, జీవితం. నువ్వు జీవిగా ఉన్నావు కాదు, దేవుడిగా మారిపోవాలి, అది లక్ష్యం. అటువంటి స్థితి కావాలంటే జీవితాన్ని అర్థం చేసుకోమని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు వారు. జీవితంలో ఎగుడు దిగుడులు, కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. అలాగే ప్రయాణంలో కూడా ఎగుడు దిగుడులు ఉంటాయి. ప్రతి కష్టం వెనకాల ఒక సుఖం వస్తుంది అని తెలియజేసుకునేటువంటి తత్వాన్ని తెలియజేస్తూ మనకి ఈ కవితను అందించారు. తదుపరి బొమ్మేడ నరసింహారావు గారు ఒరిస్సా నుంచి వచ్చారండి. వీరు వారి యొక్క కవితను వినిపించి మనల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాం. నరసింహారావు గారు ప్లీజ్ కమ్ సార్. ముందుగా ఈ కార్యక్రమంలో దత్తపురేడి సోమశేఖర శర్మ గారు వచ్చి వారి చిన్న మార్పు అండి, గరికిపోతాయండి. గరికిపాటి మాస్టర్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా, వారికి కవిత నిర్మించవలసిందిగా కోరుతున్నాం. వేదిక వారి తరఫున జరుగుతున్నటువంటి ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాకు రావడం, ఈ అవకాశం ఈ మన కాకినాడ పట్టణానికి రావడం మా భాగ్యంగా భావిస్తున్నాం. అలాగే ఈ జిల్లా కమిటీలో నాకు ఒక పాత్ర కల్పించినందుకు ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా
ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంకణాలు ధరించిన కవులు, మరి గండగండాలు ధరించుకునే కవులు, అష్టావధానాలు శతావధానం చేసే కవుల దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. అలాంటి కవులు మనం చూడలేము, మాట్లాడలేము వారితో. మరి అట్లాంటిది కాకుండా కవిత్వం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, శ్రద్ధ ఉన్నా, చిన్న కవిత్వం రాసినా, చిన్న కవిత రాసినా, ఒక వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత ఏది రాసినా కూడా కవే. కవి ఎప్పుడు కవే, ఆల్వేస్ కవే. కవి ఎక్కడున్నా కవే, ఎత్తవాడైనా కవే, ఏది రాసినా కవే. అందరూ కవులే అవ్వాలనేటువంటి సంకల్ప బలం చేత ఏర్పాటు చేయబడింది ఈ యొక్క శ్రీశ్రీ కళావేదిక. చిన్న చితక కవులు అందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలి. ఆ తర్వాత పెద్ద కవులు అందరూ మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. ఇంతమంది కవులు సామాన్యం జరుగుతున్నప్పుడు పెద్ద కవులు అనే వాళ్ళు అనిపించిన వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి వస్తారు, మనకు అవకాశం వస్తుంది. ఏమో ఈ చిన్న చిన్న కవుల్లో ఎంతమంది పెద్ద కవులు అనే అవకాశం ఉందో ఎవరికి తెలుసండి? మనం అనుకుంటున్నాం చిన్న చిన్న కవులని కాదు. వదిలేస్తే అవకాశం వస్తే, అవకాశం చేసి జిక్కితే ఇద్దరు ఎంతమంది కవీశ్వరులు అవుతారో, శ్రీశ్వరులు అవుతారో, ఎంతమంది నన్నీలు అవుతారో, ఎంతమంది ఎలా ప్రక్కలు అవుతారో, ఎంతమంది ఉత్తమ కవులు అవుతారో, కవి వ్యామన్లు అవుతారో మనకందరికీ తెలియని విషయం. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు బయటకు దొరకకపోతారనే ఉద్దేశం చేత 100 కొంగలకు ఆహారం వేస్తే 4 అవసరం రాకపోతాయా? 100 కొంగలకు ఆహారం వేస్తే అందులో 4 అవసరం తినడానికి రాకపోతాయా అని ఆ అవసరం యొక్క పర్యవేక్షణ కోసం ఇంతమందిని కూడా మనం కవులు సమేకం చేసి ఈ కవి సమ్మేళనం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అంతే ప్రతి ఒక్కరు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొని మీ కవితలు ఎప్పుడు కూడా మరి ప్రచారం చేసుకుంటూ ఈ కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీశ్రీ కళావేదికకు అమృతంగా ఉండాలని, మీరందరూ ఈ యొక్క కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొవాలని, మన యొక్క ఈ కవి సమ్మేళన గ్రూపు సహస్రాలు జరగాలని, అంటే 1000 మంది కవుల చేత మన శ్రీశ్రీ కళావేదిక జరగాలని లలితాదేవిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీశ్రీ మన కత్తిపల్లి ప్రతాప్ గారికి ఆ దీర్ఘాయుష్, శతాయుష్, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కత్తి అంటేనే బలమైంది, అది మండకొస్తే ఇంకా బలమైంది. కత్తి ఓరికనే ఉంటే కదలదు, అది ఎక్కడికి రావాలి? మండకు రావాలి. మండ అంటే చేతిలో రావాలి, కత్తి మండ. ఆ చేతిలోకి వచ్చిన కత్తే మరి కత్తి మండ ప్రతాప్ గారిని మనం చేసుకుంటూ ఈ కవి సామ్రాజ్యాన్ని ఇంకా విస్తృంపు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా కమిటీ అధ్యక్షులైనటువంటి మా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం శుభం భూయాత్. ఇప్పుడు సద్గురువర్యులు కవిశ్రీ, సాహిత్య విశారద, వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత, సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. అనంతపురం నుండి వచ్చిన గేయ కవి రావురి నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలండి.